వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఈ హైవే కానుకొని ఇది అవుటర్ రింగ్ రోడ్ బిట్ అండి. ఇక్కడ ఒకటి మనకు రౌండ్ సర్కిల్ కాబోతుంది త్వరలో. ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో చిన్నకోడూరు మండలానికి వెళ్తుందండి, లెఫ్ట్ సైడ్ పోతుందేమో మళ్ళీ వరంగల్ హైవేకి వెళ్తుంది అన్నట్టు. ఈ సర్కిల్ కాబోతుంది ఇక్కడ. ఈ సర్కిల్ కానుకొని ఈ హైదరాబాద్ టు కరీంనగర్ హైవేకి కానుకొని ఒక 375 గజాల సైట్ వచ్చిందండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక 45 వరకు ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ వచ్చి ఆ వెనకాల కొంచెం తగ్గుతుంది, ముందుకు ఒక 4 షట్టర్లు వేసుకోవచ్చు అండి. డైరెక్ట్ ఈ రోడ్డుకి 4 షట్టర్లు వేసుకోవచ్చు. కమర్షియల్ బిట్ ఇది. వెనకకి హోమ్ లేకపోతే ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు అండి. ఇది బిట్టు. ఇది రైతు దగ్గర ఉందండి, ఓనర్ దగ్గరనే ఉంది. డైరెక్ట్ మనకు ఒక 15,000 గజం చెప్తున్నాడు. ఇది ఫేసింగ్ కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇది మంచిగా కమర్షియల్ బిట్ అండి. ఇది 15,000 గజం అండి, 275 గజాలు కమర్షియల్ బిట్ అండి. ఇది హైవే బిట్టు. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ హైవే బిట్టు. మనకు 106 కిలోమీటర్స్ వస్తుందండి హైదరాబాద్ నుండి. సిద్దిపేట నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇటు పోతే కరీంనగర్ 60 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇదేమో ఈ సర్కిల్ ఏమో అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్. లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ వరంగల్ హన్మకొండ హైవేకి వెళ్తుందండి. రైట్ సైడ్ పోతేనేమో చిన్నకోడూరు మీదుగా మళ్ళీ రామాంపేట అటు హైవేకి వెళ్తుంది. ఇది ఇక్కడ సర్కిల్ కాబోతుంది. అటు అవుటర్ రింగ్ రోడ్డు 66 ఫీట్లు ఉంటుందండి, ఇదేమో 100 ఫీట్లు ఉంటుంది. ఇది బిట్టు 275 గజాలు కమర్షియల్ బిట్టు, 15,000 గజం, చిన్నకోడూరు మండలంలో ఉంటుంది.